వదినా వదినా సారీ సారీ వదినా మీరు ఎప్పుడు అమ్మ ఇంటికి వచ్చారని తెలిసిందో మిమ్మల్ని చూడటానికి ఇక్కడికి వచ్చాను వదినా ప్లీజ్ వదినా చూడు నీ ప్రాబ్లం నాకు బాగా అర్థమవుతుంది బట్ బిలీవ్ మీ నా వల్ల నేనేం చేయలేను నేను నీతో మాట్లాడే విషయం మీ అన్నయ్యకి తెలిస్తే చాలు లేక నువ్వు ఇక్కడికి వచ్చుండేది మా అమ్మగారి ఇంటికి వచ్చుండేది కానీ రచన ఆయన ఖచ్చితంగా నా మీద కోపడతారు ఒక్క నిమిషం ప్లీజ్ వదినా మీరైనా కాస్త నన్ను అర్థం చేసుకోండి వదినా ప్లీజ్ వదినా వద్దు వద్దు నీతో వద్దు వద్దు హలో అమృత ఎలా ఉన్నావు నేను బాగున్నాను మీరెలా ఉన్నారు నేను బానే ఉన్నాను సరే అమృత అక్కడ రచన ఉందా రచననా లేదే రచన ఇక్కడికి రాలేదు రచన అక్కడ వచ్చిందంటే డబ్బు ఇవ్వమని చెప్పు అక్కడి నుంచి పంపించు అలాగే బాయ్ ప్లీజ్ ప్లీజ్ వదినా ప్లీజ్ 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 ఐఎమ్ సో సారీ నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేయలేనే ఈ రోజు నీ కోసం మీ అన్నయ్యతో అబద్ధం చెప్పాను రోజు ఇలాగే చెప్పాలంటే చాలా కష్టం ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోరచ్చనా ప్లీజ్ నన్ను క్షమించు లేదు వదినా మీరంతా క్షమాపణ అడగద్దు నేను వెళ్ళిపోతాను నేను వెళ్తాను రచన నేను చెప్పండి నమస్తే మేడం నమస్తే మేడం మేము ఒక సర్వే జరుపుతున్నాం ఏ కంపెనీ టీవీ మీరు కొన్నారో దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగాలి మిమ్మల్ని దానికి సమాధానం ఇస్తే చాలు కానీ నేను అదేంటంటే మేడం ఈ టీవీ పర్ఫార్మెన్స్ మీకు నచ్చలేదంటే మేము మా కంపెనీ నుంచి కొత్త టీవీని మీకు తిరిగి ఇస్తాం మేడం అవునవును సరిగ్గా చెప్తున్నారు మీరు దయచేసి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ రండి రండి కూర్చోండి మీరు దయచేసి కూర్చోండి ప్లీజ్ ఇలా చూడండి నేను చెప్తాను ఇది మా కంపెనీ లేటెస్ట్ మోడల్ మీరు ఇందులో ఏ మోడల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు వన్ సెకండ్ నాకు మీ కంపెనీ టీవీ అవసరం లేదు ఇట్స్ దట్ క్లియర్ ఇలా చూడు ఎందుకు కంగారులో ఉన్నావు ఏమైంది బేబీ గుణాల్ నాకు నిజంగానే డబ్బులు అవసరం ఉంది ఏంటి నువ్వు కునాల్ గర్ల్ ఫ్రెండ్గా ఉండి డబ్బు కోసం కంగారు పడుతున్నావా చెప్పు నీకెంత కావాలి 5 లక్షలు కావాలి ఇస్తావా అంతేనా 5 లక్షల డార్లింగ్ 5 ఏంటి 10 లక్షలు పెట్టుకో 10 లక్షలా నువ్వు నా దగ్గర ఆడుకోవటం లేదుగా ఇదిగో రేపు ఇంటికి రా నీ ఇంటికా కానీ నీ వైఫ్ అమృత ఇంట్లోనే ఉంటుంది కదా డార్లింగ్ అమృత తన అమ్మగారి ఇంటికి వెళ్ళింది ఓ నువ్వు ఎలాంటి దిగులు పడకు ఇంకో విషయం రేపు నేను ఎలాగైనా ఇంట్లో ఉండను నాకు కొంచెం బయట పని ఉంది ఇంటికి లేటుగానే వస్తాను నువ్వు నా కోసం ఇంట్లోనే వెయిట్ చేయి సరేనా
ఇదిగోండి. డోరు ఓపెన్ కానంటుంది. అమృత మేడం, ఏమైంది? ఎందుకని ఇంత టెన్షన్గా ఉన్నారు? ఏమైంది మేడం? అదేంటంటే అన్నయ్య, డోర్ ఎందుకు ఓపెన్ కావట్లేదు. కాస్త వచ్చి హెల్ప్ చేస్తారా ప్లీజ్? అవునవును, ఖచ్చితంగా. తాళం ఇవ్వండి. ఒక్క నిమిషం, నేను ట్రై చేస్తా. మేడం, తాళం కరెక్ట్ గా తిరుగుతుంది, కానీ తలుపు తెరవట్లే సరిగ్గా. పగలకొట్టే తెరవాలనుకుంటా. రక్తం. రక్తమా? అయ్యో, వస్తువులన్నీ ఇలా కింద పడ్డాయి. ఏంటిది? చెప్పులా? ఇది నా చెప్పు కాదే. దొంగతనం జరిగింది. లాకర్ తెరిచింది. డబ్బులు నగలు దోచుకొని వెళ్ళిపోయారే. పైన చూద్దాం రండి. నేను గుణాలకి ఫోన్ చేస్తాను. ఎందుకు గుణాల నంబర్ వెళ్ళుంటుంది. మీరిలా రండి. లోపల నుంచి తలుపుని లాక్ చేశారు. ఖచ్చితంగా లోపల ఎవరో ఉన్నారు. తలుపు తీయండి. ఎవరది? హలో, డెడ్ బాడీ ఎక్కడుంది? సార్, బాడీ పైన రూమ్ లో ఉంది. దయా, చూపించండి. మీ ఇంట్లో సీసీటీవీ రికార్డర్ మిస్ అయింది. గేట్ దగ్గర వాచ్మెన్ కూడా లేరు. పని మనుషులు ఉన్నారా మీ ఇంట్లో? ఉన్నారు. పని మనిషి ఉండేది, కానీ కోనాలు వాళ్ళు తరిమేశారు. వాచ్మెన్ ఎక్కడున్నాడో తెలియట్లేదు. ఎందుకంటే ఒక వారం తర్వాత నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. ఈ ఇల్లు ఈ దారుణంలో ఉంది. కోనాల్. సరే, దీన్ని మీరు ఎప్పుడు చూశారు? పొద్దున్న అమృత మేడం వచ్చారు. వేసిన తలుపుని తీయలేకపోయింది. ఎందుకు? తలుపు ఎందుకు తీయలేదు? డోర్ అలాగే జామ్ అయింది. మేము అలాగే తరుమి తలుపు తీసాం. అంటే అది కుణాల్ ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. గుండెల్లో షూట్ చేశారు. కుణాల్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. పూర్వి ఇక్కడికి ఎవరో ఖచ్చితంగా వచ్చుండాలి. అవును సార్, దొంగతనం జరిగింది. కుణాల్ వాళ్ళని చూసుంటాడు. దొంగలు కుణాల్ని చంపేస్తుంటారు. అమృత మేడం, ఈ చెప్పు ఇది ఎవరిది? మీదా? లేదు సార్, ఇది నా చెప్పులు కాదు. ఇది మీ చెప్పు కాదా? పూర్వి, ఒకవేళ ఈ చెప్పు ఈ ఇంట్లో ఎవరు దొంగతనం చేశారో వాళ్ళదే అయి ఉండాలి. వాళ్ళు ఈ మర్డర్ కూడా చేసుండాలి. వాళ్ళు పారిపోతూ ఉండగా కుణాల్ చూసుంటాడు. అందుకనే కుణాల్ని చంపేసి వాళ్ళు పారిపోతున్నప్పుడు ఇక్కడ కార్పెట్కి చెప్పు తగులుకుని ఉంటుంది. చెరుపు ఇక్కడే చిక్కుకుంది. తను ఇక్కడి నుంచి పారిపోయింది. ఇంకా సార్, అక్కడ బ్లడ్ కింద ఉంది, గోడ పైన ఉంది.
ఇంకా ఈ విరిగిపోయిన ఫ్లవర్ వాస్ ని చూస్తే ఇక్కడ గొడవ జరిగి ఉంటుంది. అమృత మేడం, మీ ఫ్లవర్ పాట్ ఈ ప్లేస్ లో అంటే దాన్ని మీరు ఎక్కడ పెట్టుంటారు? అది అక్కడ. అంటే పూర్వి ఫ్లవర్ పాట్ ఉండే స్థలాన్ని చూస్తే అక్కడి నుంచి దాన్ని కుణాల మీదకి విసిరుండాలి. అందుకే దెబ్బ గట్టిగా తగిలింది, రక్తం గోడ మీద పడింది, దాంతోపాటు నేల మీద కూడా పడింది. చేతి మీద ఎవరో గీసిన గుర్తులున్నాయి. ఖచ్చితంగా గొడవ జరిగింది. అంతకుమించి ఒంట్లో ఎక్కడ గీతలు గాయాలు గానీ లేవు. లాకర్లో కూడా దొంగతనం జరిగింది కదా, లాకర్ ఎక్కడుంది? సార్ అక్కడుంది. పంకజ్ సార్, బాడీని వెంటనే ఫోరెన్సిక్ పంపించండి. అమృత మేడం, ఈ తాళం ఎవరిదో చెప్పండి. ఇది దేనికి సంబంధించింది? సార్ కునాల్ దగ్గర ఇంటి డూప్లికేట్ కీ ఉంటుంది. ఒకవేళ అదే ఉంటుందేమో. పూర్వి, దీన్ని చెక్ చేయి, బాగా చెక్ చేయి. సార్ చెప్పుదయ్యా. ఎవరో ఇంట్లోకి దొంగిలించాలన్న ఉద్దేశంతోనే వచ్చారు. ఆ టైంలో వాళ్ళని కునాల్ చూసుంటాడు. దొరికిపోతామని భయపడి వాళ్ళు కునాల్ని షూట్ చేశారు. చూస్తుంటే అలాగే ఉంది. నువ్వు చెప్పినట్టే అనిపిస్తోంది. సార్, ఏంటి? ఈ కీ మెయిన్ డోర్ది. ఇవ్వు. ఇది మెయిన్ డోర్ తాళం. దయా, ఇక్కడ గమ్మత్ ఏమిటంటే, ఇక్కడ ఈ రూమ్లో గోడ మీద రక్తపు మరకలు, నేల మీద, కానీ కునాల్ బాడీ మాత్రం పైన బెడ్రూమ్లో ఉంది. కునాల్ రూమ్ డోర్ యొక్క తాళం ఇక్కడ ఈ సోఫా అడుగున దాక్కుని ఉంది. తరువాత ఇక్కడ వేరొక అమ్మాయి చెప్పు కూడా దొరికిందే. అదే కాక ఇంటి లాకర్లోంచి నగలు దొంగిలింపబడ్డాయి, డబ్బులు దొంగిలింపబడ్డాయి. ఎవరు ఇదంతా కూడా ఎవరు చేసుంటారు? ఈ పని ఎవరు చేసుంటారు? దొరికిన ఆధారాలను బట్టి చూస్తే ఒకటి మించి మరొకటి ఉంది. ముందు దొంగతనం జరిగింది, కునాల్ హత్య చేయబడ్డాడు. ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు. కునాల్ హత్య చేయబడింది హాల్లో. నేల మీద, గోడ మీద కూడా రక్తపు మరకలు ఉన్నాయి. కానీ వాడి డెడ్ బాడీ మాత్రం పైన దొరికింది. అలాగైతే బాడీని కింద నుంచి పైకి తీసుకెళ్లే వరకు ఎక్కడైనా ఈ రక్తపు మరకలు మనకి ఎక్కడైనా దొరుకుండాలి కదా. మరి ఆ రక్తపు మరకలు నాకు క్లియర్గా తెలుసు. ఈ హాల్లో ఇంకొకరు కూడా హత్య చేయబడ్డారు. కానీ అతనెవరు? ఎవరో విచిత్రంగా ఇంట్లోకి వస్తున్నారు. కునాల్ని హత్య చేస్తున్నాడు. అన్ని దొంగిలించిన తర్వాత ఫ్లవర్ పాట్తో కొట్టి ఒకడిని హత్య చేస్తున్నాడు. ఆ తర్వాత బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. అదర్వైజ్ బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. దీనికి మరొక దారి ఉంది. ఫ్రెండ్, నువ్వు ఓపెన్ చేయి. సార్, కునాల్ ఎప్పుడైతే హత్య చేయబడ్డాడో సరిగ్గా ఆ సమయంలో వాడి ఇంటికి చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రదేశాల్లో ఏ ఫోన్లు యాక్టివ్గా ఉన్నాయో వాటిని బయటికి లాగు. ఆ స్థలంకి చాలా ఆధారాలు ఇచ్చావు. ఏమైనా చేసావా లేదా? చేశాం కదా. నీ కథలో ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారో అది కనిపెట్టేశాను. సరిగ్గా చెప్పవయ్యా. ఇదిగో మొదటి క్యారెక్టర్ ఈ కునాల్. వీడికి ఎక్కడా దెబ్బ తగలలేదు. గుండెలో ఒక బుల్లెట్ తగిలింది, చనిపోయాడు. తర్వాత బాస్, వీడి మరణం పొద్దున్న 10 గంటల నుంచి 1 గంట లోపలే జరుగుండాలి. తర్వాత అక్కడ కింద, అదే ఆ లివింగ్ రూమ్లో నేల మీద, గోడ మీద రక్త మరకలు కనిపించాయి కదా. దాన్ని అనలైజ్ చేసి చూస్తే తెలిసింది అది కునాల్ది కాదని. అలాగే ఇంకో క్యారెక్టర్ చెప్తాను. ఈ చెప్పులు చూసి ఒక అమ్మాయి కాళ్ళు ఎలా ఉంటాయో ఈజీగా కనిపెట్టగలను. చెప్పులో ఉన్న డిఎన్ఏతో కనిపెట్టింది ఏంటంటే ఆ అమ్మాయికి 22 ఏళ్ల వయసు. అది మూడో క్యారెక్టర్ ఒక అమ్మాయి.
తన ఫింగర్ ప్రింట్ ఆయిల్ వచ్చి ఈ తాళంలో దొరికింది. ఈ అమ్మాయి వయసు 20 నుంచి 30 లోపు ఉంటుంది. ఇంకా అక్కడ నేల మీద రక్తపు మరక ఉన్నింది కదా, అది తాళాలు పెట్టిన అమ్మాయిది. సరే, ఈ విరిగిపోయిన ఫ్లవర్ పాట్ గురించి. ఈ ఫ్లవర్ వాస్లో ఒక అబ్బాయి ఫింగర్ ప్రింట్ దొరికింది. కునాల్ కేసుకి సంబంధించిన వాళ్ళు 3 ఉన్నారు. 2 అమ్మాయిలు, అది కాక ఒక మగాడు. ఈ చెప్పు సైజుని బట్టి చూస్తే ఆ అమ్మాయి వయసు 22 ఏళ్ళు. తర్వాత ఇంకొక అమ్మాయి 25 నుంచి 30 వయసు గల ఈ తాళం పట్టుకున్న అమ్మాయి. 3వ వాడే ఒక మగాడు. వాడి ఫింగర్ ప్రింట్సే ఈ పగిలిపోయిన ఫ్లవర్ పాట్ మీద ఉన్నాయి. ఇప్పుడు మనం కనిపెట్టాల్సిందల్లా ఈ కునాల్ మర్డర్ కేసులో ఎవరు ఏ క్యారెక్టర్లో ఉన్నారో అది ముందు కనిపెట్టాలి. ఫ్రెడీ, ఏదైనా తెలిసిందా? అవును సార్, ఆ రోజు బి బ్లాక్ లైన్లో చూసారంటే ఎన్ని సెల్ ఫోన్స్ యాక్టివ్గా ఉందని ఆ డీటెయిల్స్ని చూడండి సార్. ఇదిగో చూడు, ఇది కునాల్ ఫోన్ నెంబర్. నైట్ 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అంటే కునాల్ డెడ్ బాడీ దొరికే వరకు ఇది యాక్టివ్గానే ఉంది అదే ఏరియాలో. కునాల్ ఇంటి పక్కనే దాదాపు 3 కిలోమీటర్ల వరకు 50 ఫోన్లు యాక్టివ్గా ఉన్నాయి. సరే, 50 యాక్టివ్ నెంబర్స్ని కునాల్ కాంటాక్ట్ నెంబర్స్తో మ్యాచ్ చేసి చూద్దాం, అప్పుడు తెలుస్తుంది. పూర్వి, దీని సంగతి చూడు. సార్ దొరికింది. నెంబర్ వచ్చి 065421109. తన పేరు షైనా. షైనా? కునాల్ హత్య జరిగినప్పుడు ఈ షైనా అక్కడే ఉంది. సరే, ఇంతకీ షైనా ఎవరు? తను ఎందుకు అక్కడికి వచ్చింది? మర్డర్కా, దొంగతనానికా? చాలా నొప్పిగా ఉంది, చాలా నొప్పేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు? మేమందరం సిఐడీస్. సిఐడి? ఏమైంది? కునాల్ని హత్య చేశారు. గుణాలా? మీకు తెలుసుంటుందిగా, అతనితోనేగా ఉన్నారు. గుణాల్ని హత్య చేశారా? అవును. అంతేకాకుండా కునాల్ ఇంట్లోనే కదా ఈ గాయం ఏర్పడింది మీకు, ఫ్లవర్ వాష్తో. అవును సార్. వాడు నన్ను తన ఇంటికి పిలిచాడు. నేను వాడి కోసం వెయిట్ చేశాను, కానీ వాడు రాలేదు. దాని తర్వాత కాసేపు తర్వాత దిడీల్ని బెల్ శబ్దం వినిపించింది. ఇద్దరు లోపలికొచ్చారు. నమస్తే మేడం. నమస్కారం. మీరెవరు? మేడం, మేము ఓల్డేజ్ హోమ్ నుంచి వస్తున్నాం. డొనేషన్ కలెక్ట్ చేస్తున్నాం. మేము డొనేషన్ అంతా ఇవ్వట్లేదు, దయచేసి మీరు బయటకు వెళ్ళండి. మేడం, ఒక నిమిషం మా మాట వినండి. మీరు డొనేషన్ ఏమి ఇవ్వక్కర్లేదు, కానీ మేము చెప్పేది కాస్త మీరు వినండి మేడం. ప్లీజ్ కూర్చోండి, కూర్చోండి, నేను చెప్తాను. డొనేషన్ కాకుండా ఇంకా మీరు ఏం మాట్లాడబోతున్నారు? ఇలా చూడండి మేడం, మీ దగ్గర నుంచి మాకు ఏ చందా అక్కర్లేదు. మా మాటలు మీకు వినిపించాలనుకుంటున్నాం అంతే. దాంతో సార్, ఆ టైంలో గుణాల్ చనిపోయిన విషయం నాకు నిజంగానే తెలీదు. ఎప్పుడు నేను నా కాన్షియస్కి వచ్చానో అప్పుడు నేను చూసిన అమ్మాయి తను అప్పుడు లాకర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? త్వరగా రా, మన ఇక్కడి నుంచి పారిపోదాం. త్వరగా రా, తన్ని వదిలేయ్. సార్, వాళ్ళ లాకర్ పగలగొట్టలేదు. అలా అయితే కునాలకు తెలిసిన వాళ్లే ఈ దొంగతనం చేసుండాలి. కునాల్ భార్య గురించి మీకేం తెలుసు? ఏంటి? గుణాల్కి ఒక గర్ల్ ఫ్రెండా? అవును, ఆవిడ పేరు షాహినా. మీరు మీ అమ్మగారింటికి వెళ్ళినప్పుడు షాహినా మీ భర్త ఇద్దరూ కలిసే ఉన్నారు.
కునాల్ చనిపోయాక ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుంది. చాలా బాధగానే ఉంది. కానీ ఇది కొంచెం ముఖ్యమైన విషయం. ఎందుకంటే కునాల్ హత్య చేయబడ్డప్పుడు, ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు షాహినా అక్కడే ఉంది. తను ఆ ఇద్దరు దొంగల్ని చూసింది. ఆ దొంగలు ఎవరో ఇంతవరకు మాకు తెలియలేదు. షైనాని వాళ్ళు హిప్నటైజ్ చేసి స్పృహ తప్పేలా చేసి దొంగిలించారు. అదిటివు, ఇదిగో వీళ్ళిద్దరే. సార్ వీళ్ళిద్దరా? సార్ వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి వచ్చారు. కునాల్ చనిపోవడానికి ముందు ఒకరోజు వచ్చారు. నేను ఎప్పుడు నార్మల్ అయ్యాను అప్పుడు నా లాకర్ ఖాళీగా ఉన్నింది. కునాల్ చనిపోయినందువల్ల నేను డిస్టర్బ్గా ఉన్నాను. అందుకని నేను ఈ విషయాలని ఏమీ చెప్పలేదు. కానీ సార్ వీళ్ళిద్దరూ అక్కడికి ఎలా వెళ్ళారు? మీ ఇంట్లో ఉన్న లాకర్స్ అన్నిటినీ కోడ్ ద్వారా తెరిచారు. దీన్ని బట్టి ఏం తెలుస్తోందంటే ఈ దొంగతనంతో మీ ఇంట్లో వాళ్ళెవరికో సంబంధం ఉంది. కానీ మేము ఎవరికీ పాస్వర్డ్ చెప్పిందే లేదే. తనకి ఖచ్చితంగా తెలుసుంటుంది. ఎవరికి? అదెవరు? రచన. తను కునాల్ కజన్ సిస్టర్. తనకు ఖచ్చితంగా తెలుసుంటుంది. వదినా ప్లీజ్, వదినా అన్నయ్యతో చెప్పదు. వదినా ప్లీజ్, నన్ను అర్థం చేసుకోండి. నా దగ్గర డబ్బులు కూడా లేవు. రచన మాతోనే ఉండేది. కానీ 1 నెలకు ముందు కునాల్ తనని ఇంటి నుంచి తరిమేశాడు. ఇంటి నుంచి తరిమేశారా? ఎందుకు? తన బోధలో పూర్తిగా మునిగిపోయింది. ఈ విషయాలన్నీ కునాల్కి నచ్చేవి కావు. అదే కారణం. రచనాని కలిసే తీరాలి. మీరు రచన ఫోటో ఇంకా ఫోన్ నంబర్ ఇవ్వండి. రచన ఇక్కడికి తరచూ వచ్చి వెళ్తుందని బార్లో వాళ్ళు చెప్పారు. మొబైల్ లొకేషన్ కూడా ఇక్కడే చూపిస్తోంది. కాస్త సరిగ్గా నుంచో. నన్ను వెళ్ళనివ్వండిరా. రచనకు ఫోన్ చేయి. పూర్వి, రచన, రచన. సార్ బాగా మత్తులో ఉన్నారనుకుంటా. ఏం చెప్పినా కానీ ఆమె చెవులు ఏది వినపడదు. వేరే లోకల్లో తల్లాడుతున్నారు. రచన లే. రచన, నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? నేను ఆల్రెడీ డిస్టర్బ్గా ఉన్నాను. మళ్ళీ మీరు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. మీకు ఒకటి తెలుసా? నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. కానీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ ఇప్పుడు తాను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. లవ్ లైఫ్ లేదు. ఇప్పుడు లైఫ్ 0 అయింది. ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటారు? సరే మాతో రండి. మీ ప్రాబ్లంని మేము సాల్వ్ చేస్తాం. రండి రండి. ఇద్దరు పెళ్లి కొడుకులు. మీరు పెళ్లి కొడుకులా? నాకు పెళ్లి కొడుకులు దొరికారు. తను ఎత్తుకుని వెళ్ళాలా ఉంది. పూర్వి ఎత్తుకో. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మండపానికి వెళ్తున్నామా? అవును, మండపానికి తీసుకెళ్ళడమేగా మా పని. పద రా. కునాల్ ఇంటి హాల్లోనూ గోడ మీద ఉన్న రక్తపు మరకలు చూస్తే ఇవి షైనావే. షైనా, నేను ఇంజెక్షన్ ఇచ్చేశాను. మెల్లమెల్లగానే మీ యొక్క మత్తనే దిగుద్ది. ఓకే, థ్యాంక్ యూ.
నేను ఎక్కడున్నాను, మీరంతా ఎవరు, అసలు ఈ స్థలం ఏమిటి? ఈ ప్రశ్నలు నువ్వు వేయడానికి ముందు నేనే చెప్పేస్తాను. ఇదే సిఐడి బ్యూరో. కానీ మీరెందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? మీరు మీ బ్రదర్ కునాల్ ఇంట్లో దొంగిలించినట్టు మాకొక కంప్లైంట్ వచ్చింది. మీ వదిన అమృత ఇంట్లో కూడా దొంగతనం చేశారు. మీతో పాటు ఇంకా 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు మనం ఆ స్కెచ్ గీసాం కదా, దాన్ని తీసుకురండి. వీళ్లే వాళ్ళు. అలాగే మాకు తెలిసినంత వరకు ప్రజల్ని వీళ్ళు హిప్నోటైజ్ చేసే దొంగిలిస్తున్నారు. మీరు కూడా వీళ్లతో కలిశారు. లేదు సార్, నేను ఏ ఇంట్లో ఏం దొంగతనం చేయలేదు. అలా అయితే మీ బ్రదర్ కునాల్ ఇంట్లోని లాకర్ నంబర్ వీళ్ళకెలా తెలిసింది? మీరు ఆ ఇంట్లో ఒక మెంబర్. కునాల్ అమృత 2 తర్వాత మీరే అక్కడుంటున్నారు. సో మీకు కూడా ఆ కోడ్ ఏంటో తెలుసు. నేను ఇంకొకరితో ఉన్నాను కదా, వాళ్ళకి దీని గురించి తెలుసుంటుంది. ఎవరు? తన పేరు కేకడా. కేక్ డానా? అదేమిటి? ఎవరతను? సార్, కేకడా ఒక డ్రగ్ సప్లయర్ సార్. నేను తన దగ్గరే డ్రగ్స్ కొనుక్కుంటా. నేను తనకి చాలా డబ్బులు ఇవ్వాలి. నేను మత్తులో ఉన్నప్పుడు నా లాకర్ కోడ్ అడిగాడు. మరి వీళ్ళిద్దరూ? సార్, వీళ్ళిద్దరూ కేకడా గ్యాంగ్ వాళ్ళ మెంబర్స్. వాళ్ళు ప్రజల్ని నమ్మించి ఇంట్లో దొంగతనం చేస్తారు. కేకడా ఎక్కడుంటాడు? క్షమించండి బాబు గారు, అపాయింట్మెంట్ తీసుకోకుండా సిఐడిస్ లోపలికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. సిఐడి? నేనేం చేశాను? కేక్డా, వీళ్ళిద్దరూ నీకోసమే పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరిని అమృత వాళ్ళింటికి పంపించావు. వీళ్ళిద్దరూ జనాన్ని హిప్నటైజ్ చేస్తారట. సార్, ఇప్పుడంతా బిజినెస్ చాలా డౌన్లో ఉంది. అందుకే జనాల్ని మోసం చేసి ఇలా చేస్తున్నాం సార్. వీళ్ళిద్దరూ మా గ్యాంగ్లోనే ఉన్నారు సార్. తన పేరు జోవన్ డ్రింకి. అది కాకుండా రచన నాకు లాకర్ కోడ్ కూడా చెప్పింది. అంతేకాదు, వీళ్ళిద్దరి ద్వారా కునాల్ని చంపేశావు. చంపానా? కుణాన్ని చంపానా? లేదు, నేను చేయలేదు. దీని గురించి నాకేం తెలీదు. నేను దొంగతనం చేయడానికి మాత్రమే పంపించాను సార్. కునాల్ ఇంటి నుంచి అన్ని వస్తువుల్ని దొంగతనం చేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇక మీద మేము దొంగతనం చేయం సార్. లేదు లేదు, దొంగతనం చేయవు. దొంగిలించాలరా. ఒక దొంగతనం జరిగే తీరాలి. ఫోన్ చేసి వాళ్లకు చెప్పు, ఇంకో ఇంట్లో కూడా దొంగతనం చెయ్యాలి అని. ఎక్కడ దొంగిలించాలో మేము చెప్తాం. చూడండి మేడం, మేము ఒక హత్యని ఇన్వెస్టిగేట్ చేస్తూ వచ్చాం. అక్కడున్న జనాన్ని హిప్నటైజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నగలు డబ్బు దొంగిలించారు. అలాగా? అది వేరే ఏమీ కాదు. మీరొక హిప్నాటిస్ట్. మాకు మీ సహాయం కావాలి. ఎందుకంటే మేం వాళ్ళని పట్టుకునేటప్పుడు హిప్నటైజ్ అవ్వకూడదు. హిప్నోటైజ్ మెథడ్ని ఉపయోగించి సాధారణంగా మేము కళ్ళనే ఉపయోగిస్తాం. అప్పుడే వాళ్ళు త్వరగా హిప్నోటైజ్ అవుతారు. ఈ దోపిడిగాళ్ల నుంచి తప్పించుకోవాలంటే ముందు మీరు నమ్మకం ఉంచుకోవాలి. నన్నెవరు ఏమి చేయలేరనుకోవాలి. ఎందుకంటే మీకు ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఎవరు హిప్నోటైజ్ చేయరు. ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో, అది ఎలా అంటే ఎవరైతే మిమ్మల్ని హిప్నోటైజ్ చేస్తారో అది మీరే చెప్పుకోండి, నేను బాగున్నాను, నాకు ఏమీ కాదని, ఐఎమ్ ఆల్ రైట్. ఇది చాలు. ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు మోసం చేయడం ఇంకా హిప్నోటైజ్ చేయలేరు. అలాగా? ఇదే ఆ మెథడా? సోహన్ రింకీ నుంచి తప్పించుకోవడానికి ఇదే పద్ధతి అన్నమాట. పానేంటి? నమస్తే మేడం. మేము వచ్చి చమాచం వాషింగ్ పౌడర్ అమ్మటానికి వచ్చాం. నాకు ఎలాంటి వాషింగ్ పౌడర్ వద్దు, వెంటనే వెళ్ళండి. మేడం, ఒకసారి నేను చెప్పేది వినండి మేడం. మీరు ఇది యూజ్ చేశారనుకో మీకు ఒక 1 year ఫ్రీ ఇస్తాం మేడం. అవునండి. అలాగా? ఫ్రీగా దొరుకుతుందా? ఏమండి, విన్నారా? వాళ్ళు బట్టలు ఉతికే పౌడర్ అమ్మటానికి వచ్చారు. ఒకసారి యూజ్ చేస్తే 1 సంవత్సరానికి సరిపడ పౌడర్. ఏం మాట్లాడుతున్నావు? ఓసీగానా? అలా వదిలేక వాళ్ళని పట్టుకో ముందులా. అయ్యో బాబు, రా బాబు ఇక్కడికి రండి. లోపలికి రండి, లోపలికి రండి. మేడం, మీరు కాస్త బకెట్ తో నీళ్లు తీసుకురండి.
సార్, ఈ పౌడర్ని ఎలా యూజ్ చేయాలో మేము ఇప్పుడు చూపిస్తాం. ఇదిగండి. సరే, మీ దగ్గరున్న డబ్బు, నగలు అన్నిటినీ తీసుకురండి. నగలు, ఉంగరాలు, డబ్బు, దుస్తులు అన్నీ అద్దెకి తీసుకున్నవే. మా దగ్గర 10 పైసలు కూడా లేవు. అయితే మీరు ఒకటి చేయండి, ఇంట్లో ఎన్ని డబ్బులున్నాయో అవి తీసుకుని రండి. ఇల్లు ఖాళీగా ఉంది, ఇంట్లో ఏమీ లేవు, ఇల్లు కూడా అద్దెదే. అరే ఏంట్రా ఇది? ఒక బిచ్చగాడి ఇంట్లో కేకడ దొంగతనం చేయమని చెప్పారు. ఏయ్, మీరిద్దరూ మంటల్లో నించోబోతున్నారు. లేకండి. అయ్యో అయ్యో, ఏమైందో తెలియట్లేదు. కాళ్ళంతా మంటలు వస్తున్నాయి. అయ్యో, మంట పడుతుంది. ఏం చేశారు అర్థం గంటలో మంట పడుతుంది. సరే సరే, ఇంకా చాలు. మీరు మళ్ళీ పిచ్చుకలు అయిపోతారు. చాలు చాలు చాలు, ఏం చేస్తున్నారు? మీరంతా ఎవరు? భయపడకండి. ఆ 22 ఏళ్ల చెప్పులు వేసుకున్న అమ్మాయి ఎవరో కనిపెట్టడానికే వచ్చాం. దాంతోపాటు ఆ ఫ్లవర్ పాట్ని తీసి ఎవరు కొట్టింది అన్నిటినీ చెప్పేద్దామా? మేము హిప్నోటైజ్ అవ్వలేదు. ఎందుకు అడగండి? ఎందుకంటే మీ కళ్ళు మేము చూడలేదు. అర్రర్రర్రర్ర, ఎక్కడికి నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమిటి నాన్న అంత కంగారు? ఇద్దరిని చంపేశారు కదా, మిమ్మల్ని మేము ఉతికి ఆరేయాలిగా, అందులోనూ ఈ డిటర్జెంట్ పౌడర్ని వాడి. సార్, మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. మేము జస్ట్ ప్రజల్ని హిప్నటైజ్ చేస్తామంతే. ఇంకా వాళ్ళని మొత్తంగా దొంగతనం చేస్తాం. మా బాస్ పేరు కేకడ, అతని కోసమే మేము పనిచేస్తున్నాం. ప్లీజ్, మేము చెప్పేది నమ్మండి. ఇంతవరకు మేము ఎవరిని చంపిందే లేదు. అవును సార్, మేము కునాల్ ఇంటికి దొంగతనం చేయడానికే వెళ్ళాం. మేము అనుకున్నాం ఎవరు తలుపు తీస్తారో వాళ్ళని హిప్నోటైజ్ చేసి వాళ్ళ ఇంట్లో డబ్బుల్ని ఇంకా నగల్ని దొంగలించి వెళ్ళిపోదాం అనుకున్నాం. దొంగిలించి వెళ్ళిపోవాల్సిందే, కానీ కుణాల్ మీ ఇద్దరిని అడ్డుకున్నాడు. సో మీరిద్దరూ వాడి కథని ముగించారు. లేదు 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 సార్, వాడు ప్రాణాలతో ఉంటేనే కదా మేము వాడి పని పట్టగలము. త్వరగా వచ్చేయి, మెలకంచి పారిపోదాం. ఏయ్, తన్ని వదిలేయి. అతను వీళ్ళిద్దరూ హత్య చేయకపోతే మరి ఎవరు చేస్తుంటారు? సలంకి, ఈ చెప్పు 22 సంవత్సరాల వయసున్న అమ్మాయిదే నువ్వు చెప్పావు కదా. ఆ అమ్మాయికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం కూడా లేదు. పోయినవి దొరికాయి, దొంగలు కూడా దొరికారు. రాబరీ సాల్వ్ అయిపోయింది, కానీ మర్డరర్ కేసు అలాగే ఉండిపోయింది. ఈ కీ, స్లిప్పర్స్, ఫ్లవర్ పాట్ వీటి ద్వారా హంతకుని కనిపెట్టలేకపోయాం. ఆ ఇద్దరిని అరెస్ట్ చేశాం, కానీ కేసు ఓపెన్ గానే ఉంది. అరే, మీలాగే నేను హంతకుడిని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. ఏవేవి ఆధారాలు దొరికాయో అవన్నీ మళ్ళీ నేను చెక్ చేశాను. తర్వాత ఏంటి? ఇప్పుడు కూడా విశేషంగా నా దగ్గర ఒకటి ఉంది. దానికి సమాధానం మీరే వెతికి పట్టుకోవాలి. తారికా. ఎస్ సార్. సార్, ఇదే కునాల్ హంతకుడి అడ్రస్ ఏంటుంది? కథ ఎలా మారిందా?
రింకీ అండ్ సోహన్. సోహన్, రింకీ, మీరిద్దరు ఏం చెప్పారు? మీ దగ్గర గన్నే ఏమీ లేదనా? కానీ నేను మీ మాటలు ఎలా నమ్ముతాను అనుకున్నారు? మీ ఇద్దరిని ఎవరు కూడా చూడలేదు కదా ఏంటి? ఏంటి షాహినా, ఆ దొంగతనం జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారా? గృహలోకి వచ్చాక అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎవరితోనూ ఏమీ చెప్పలేదా? సార్, నేను గుణాలకి గర్ల్ ఫ్రెండ్ని. నాకు నా గౌరవే ముఖ్యంగా అనిపించింది. ఎందుకంటే ఆయన భార్య ఎప్పుడైనా రావచ్చు. చూడండి సార్, కేకడ దొంగలించడం, దోచుకోవడం, ఇంకా డ్రగ్స్ అమ్మడం, ఇలాంటి బిజినెస్లు చేస్తున్నావంటే చేతిలో గన్ ఉంటుందిగా. అందువల్ల కుణాల్ని నువ్వే చంపావా? అదిగో ఈ సోహన్ని, రింకీని కాపాడడం కోసం వాడిని షూట్ చేసావా? చెప్పు. సార్, నేను ఎప్పుడు దొంగతనం చేస్తాను, దరోడా చేస్తాను, కానీ ఎవరిని చంపను సార్. ఎప్పుడు హత్య చేశారనో చెప్పారు. అప్పుడు నేను సలూన్లో ఉన్నాను సార్, హెయిర్ కటింగ్ చేసుకోవడానికి. ఏమైంది సార్? మీరు ఎందుకని నన్ను ఇలా చూస్తున్నారు? నేనే విక్టిమ్గా ఉన్నాను. ఈ కేసులో కూడా మీకు చాలా హెల్ప్ చేశాను కదా. నిజమే, చాలా గొప్ప హెల్ప్ చేశారు మా డిపార్ట్మెంట్కి. మరి మేము కూడా చేయాలిగా, అది మా బాధ్యత కదా. పూర్వి, ఆధారాలను ఎప్పుడు మర్చిపోలేము. కునల్ శరీరంలో ఏవో ఘాట్లున్నాయి. అంటే ఈ మరకలు మర్డర్ని పట్టిస్తాయా? ఎస్ బాస్. ఈ 3 గీతల గుర్తులు అలాగే స్ట్రైట్ లైన్గా ఉంది చూడండి బాస్. ఒక్కొక్క దానికి ఉన్న మధ్యన డిస్టెన్స్ అంతా ఒకేలా ఉంది. ఆ తర్వాత ఈ మొదటి లైన్, ఈ 3వ లైన్ ఇది సేమ్గా ఉంది. కానీ ఇక్కడ ఉండే మధ్యలో ఉండే లైన్ అది ముందుగానే స్టార్ట్ చేసి కింద పూర్తయిపోయింది. ఒకటి క్లియర్గా అర్థమవుతుంది, ఈ మరకల గుర్తులు గోళ్ల వల్ల ఏర్పడినవి కావు. ఇదిగో ఈ మధ్య వేలు ఉంది కదా, అది 2 వేళ్ల కన్నా కూడా పొడుగ్గా ఉంటుంది. అలా కాదంటే సమంగా కూడా ఉండొచ్చేమో, ఇలా చిన్నదిగా ఉండదు. అంటే హత్య చేసిన వ్యక్తి చేతికి లేదంటే వేళ్లకి ఏమైనా తొడుక్కుని ఉండాలి. అందువల్లే ఈ గుర్తు ఏర్పడి ఉంటాయి. అంటే వేలుకి టిపికల్ అయిన ఉంగరాన్ని వేసుకొని ఉండొచ్చు. దాన్ని ఇలా తిప్పితే ఆ గుర్తు లోపల తెలియకుండా ఉంటుంది. అమృత, ఏం చేస్తున్నావు నువ్వు? గుణాలు చేసిన తప్పుకి శిక్ష విధించాలి. అదే నేను చేశాను సార్. అతను చాలా మోసం చేశాడు నన్ను. అతను నన్ను ఎప్పుడు మోసం చేస్తూనే ఉన్నాడు. నేను ఎన్నోసార్లు అతనికి అర్థమయ్యేటట్టు చెప్పినా అతను షైనాని వదిలిపెట్టలేదు. నేను మాత్రం ఏం చేయను. అదేంటంటే ఇది హఠాత్తుగా జరిగిందని చెప్తాను. హత్య, దొంగతనం ఒకే రోజు జరిగింది. నీ భర్త ఒక మోసగాడు. నువ్వు వాడిని డివోర్స్ కూడా చేసి ఉండొచ్చు, లేదా వాడిని అలా వదిలేసి ఉండొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదు. అది మానేసి నువ్వు హత్య చేశావు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. చట్టం నిన్ను తప్పకుండా శిక్షించి తీరుతుంది.